తిరుపతి దేవదేవుని పాదాల ముందు నిలబడి ఆ రోజు ప్రత్యేక హోదా హామీ ఇచ్చారా లేరా నరేంద్ర మోడీ? 10 ఏళ్ళు 15 ఏళ్ళని. మరి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్నారు. ప్రత్యేక ప్యాకేజ్ చాలా గొప్పదని మొదలన్నారు చంద్రబాబు, తర్వాత కాదన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధ హోదా అన్నారు. పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డూలు ఇవి అన్నాడు. అన్నీ అయిపోయినాయి కదా. ఆ తర్వాత ప్రత్యేక హోదాపై ధర్మ పోరాటాలు చేశారు చంద్రబాబు నాయుడు. మోడీ పైన తీవ్రమైన విమర్శలు చేశారు. బీజేపీ వ్యతిరేక పక్షాలతో కలిశారు. కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు వెళ్ళింది. ఇప్పటికీ ఫోటోలు గూగుల్ ఇమేజెస్లో దొరుకుతాయి, వెతకండి, చూడండి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో చంద్రబాబు సాన్నిహిత్యం మనకు. మరి ధర్మ పోరాటాలు ఏమైనా? మరి ప్రత్యేక హోదా గురించి కానీ ప్రత్యేక ప్యాకేజ్ గురించి కానీ ఒక్క మాట అయినా ఇందులో ఉందా చెప్పండి మనం. 4వది అమరావతి. అమరావతికి మనం అందరం ఏమంటున్నాం? అమరావతికి చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది అంటున్నాడు. విభజిత రాష్ట్రం, సీమాంధ్ర ప్రజల అభీష్టానికి భిన్నంగా కాంగ్రెస్ బీజేపీలు కలిసి రాష్ట్రాన్ని విడగొట్టాయి. మరి అమరావతి రాజధాని నిర్మాణం బాధ్యత కాదా? చంద్రబాబు నాయుడే చెప్తున్నాడు కదా అమరావతి గేమ్ చేంజర్ అవుతుంది అని. ఎందుకు అమరావతికి శంకుస్థాపన చేసింది కూడా నరేంద్ర మోడీయే కదా. మరి అమరావతికి ఒక 50,000 కోట్లు 5 ఏళ్ల పాటు మేము ఇస్తున్నాం, ఒక 10,000 కోట్లు ఎవ్రీ ఇయర్ అని ఆమె ఇచ్చారా రవిశంకర్ గారు? చెప్పండి మీరే. ప్రస్తావన లేదు సార్, మీరు రేస్ చేసిన అంశాల మీద ప్రస్తావన లేదు. ఏంటో ఒక 10,000 ఇప్పించింది ఏంటి? వరల్డ్ బ్యాంక్ నుంచి లోను, దానికి వడ్డీతో సహా రాష్ట్రమే కట్టుకుంటుంది. కేంద్రానికి ఏం సంబంధము? మీరు అదే బీహార్లో కొట్టండి, 59,000 కోట్ల రూపాయల విలువైన ప్యాకేజ్ విత్ ఫిగర్స్ వచ్చాయి. విత్ ఫిగర్స్, కోశీ ప్రాజెక్టు, రకరకాల ప్రాజెక్టు. మరి బీహార్ కమో నెంబర్స్ వస్తాయి. పోనీ మీరు నాకు చెప్పండి, అన్ని హెడ్లైన్ చూసి ఉంటారు కదా ఇప్పటికీ. అంటే మాట్లాడుతున్నాను కనుక సమయం లేదు నాకు. మీరు ఈలోగా చూడండి, నేను చెప్పినవి ఏవైనా పత్రికల్లో ఇవాళ పేజ్ 1లో ఉన్నాయా? మీరే చెప్పండి. లేదు సార్, నేను ఈ షోకి ముందు నేను మొత్తం అన్ని పత్రికలు చదివాను సార్. ఈ అంశానికి సంబంధించి ఎక్కడా కూడా ఫిగర్స్ లేవు సార్, జస్ట్ పొగడ్తలకు మాత్రమే పరిమితం. వాళ్ళందరికీ అందరూ ఈ పేపర్లు వెతకరు కదా చూసి. తెలంగాణలో ఉన్న వాళ్ళు, ఆంధ్రాలో ఉన్న వాళ్ళు, పేపర్ ముందు లేని వాళ్ళు. సో ఎక్కడైనా నెంబర్ ఉందా? ఆంధ్రప్రదేశ్కు ఇంకో ఇన్ని కోట్ల డెవలప్మెంట్ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారని ఉంది. అది రొటీన్గా జరిగేది. కానీ మేము ఇంకో ప్రపంచ బ్యాంక్ మీకు అమరావతికి ఇంకో 50,000 కోట్లు ఇస్తున్నాం. మరి బీహార్ కోమో ఫిగర్స్ ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ ఫిగర్స్ ఎందుకు ఉండవు చెప్పండి. 5వది పోనీయండి, అమరావతి వైజాగ్ గొప్పతనం గురించి చెప్పారు కదా, చాలా మంచిది. చంద్రబాబు నాయుడు కృషి వల్ల గూగుల్ వస్తుంది. అందులో మోడీ కృషి ఏముంది? గూగుల్ మోడీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలడా? మోడీ చెప్తే గూగుల్ వస్తుందా? అలా అవకాశం ఉంటే గూగుల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేదా? గుజరాత్కి పోయేది కదా. అందరికీ తెలియదు ఇవన్నీ. ఇప్పుడు అవకాశం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటే గూగుల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేదే కాదు. ఎందుకంటే ఏది వచ్చింది ఆంధ్రప్రదేశ్కు? మీకు తెలంగాణకు వచ్చేది గుజరాత్ పోయినాయి కదా. నిన్నగా మన కామన్వెల్త్ క్రీడలు ఎక్కడికి పోయినాయి? గుజరాత్కే పోయింది కదా. మన తెలుగు